ఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, మార్చి మాసంలో వృషభ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది? ఈ రాశి వాళ్లకు మంచి ఫలితమా చెడు ఫలితమా అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాము. 7వ తారీఖు మార్చి 7వ తారీఖు విశేషంగా బుధుడు మీనరాశికి ప్రవేశమవుతున్నారు. అంటే మీ రాశి నుంచి లాభస్థానానికి బుధుడు వస్తున్నారనమాట. అదే 7వ తారీఖు శుక్రుడు దశమ స్థానానికి వస్తున్నారనమాట. దశమ స్థానం అంటే వృత్తి స్థానము చాలా బలిష్టంగా ఉంది. మీ రాశికి అధిపతినే శుక్రుడు. ఇక 14వ తారీఖు సూర్యుడు లాభస్థానానికి వస్తున్నాడు అనమాట. 15వ తారీఖు కుజుడు కర్మస్థానానికి వస్తున్నాడు అనమాట. 25వ తారీఖు బుధుడు నష్టస్థానానికి వస్తున్నారనమాట. అలాగే 31వ తారీఖు శుక్రుడు లాభస్థానం మరియు ఉచ్చస్థానానికి వస్తున్నారు అనమాట. ఓవరాల్గా చూసారంటే గ్రహస్థితుల చేంజెస్ మీకు చాలా వరకు పాజిటివ్గానే ఉంది. ఇక 9వ తారీఖు అమావాస్య, 25వ తారీఖు విశేషంగా పౌర్ణమి రోజు, 8వ తారీఖు చాంద్ర సౌర శివరాత్రి మహా ఉత్సవం అనేటువంటిది జరుగుతుంది, శివరాత్రి ఉత్సవం. ఇక 9వ తారీఖు శని జయంతి, శనీశ్వర జయంతి అనేటువంటిది ఉంది. ఆ రోజు మీరు శనీశ్వరుని దర్శించుకోండి. ఇక వృషభ రాశి వాళ్లకు మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే షష్ఠాధిపతి 6వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు, అంటే దేహానికి రుణ రోగ శత్రు స్థానానికి అద్భుతమైన ఒక స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానానికి వస్తున్నారు. దశమ స్థానానికి శుక్రుడు వస్తే ఏ విధమైన ఫలితము అనేటువంటిది చూద్దాం. ఆజ్ఞాలంబనమే తత్సర్వం చింత్యం హి దశమేనా అనేటువంటి ఒక శ్లోకం ప్లే అవుతుంది. ఇది గ్రంథం చూసి నేను చెప్తున్నాను అన్నమాట. దశమంలో గోచారంలో శుక్రుడు ఉంటే అమలాయోగము అనేటువంటి ఒక యోగం ఉత్పత్తి అవుతుంది మీకు. ఈ యోగం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఎలాంటి ఫలితము అంటే ఏ విధమైన సమస్యలు మీ దాకా వచ్చినా కూడా ఆ సమస్యల్ని అలాగే పరిహారం చేసుకునేటువంటి ఒక శక్తి, విల్ పవర్ అనేటువంటిది శుక్రుడు మీకు ఇస్తాడు. చూడండి, మీ శరీరానికి అధిపతి ఎవరు? శుక్రుడే. మీ రోగానికి, వృషభ రాశి వాళ్ళకి రోగం రావాలంటే శుక్రుడే చేయాలి, ఎందుకంటే రోగస్థానాధిపతి. రుణము అంటే అప్పులు చేయాలంటే శుక్రుడే మీకు చేయించాలి. అలాగే శత్రువులు మీకు ఉత్పత్తి కావాలంటే శుక్రుడి నుంచినే ఉత్పత్తి కావాలి. కాబట్టి శుక్రుడే చాలా బాగుంటాయి, ఇవన్నీ ఏమీ కాదు. కాబట్టి అమలయోగము అనేటువంటి ఒక యోగము మీకు ప్రాప్తి అవుతుంది. దీని నుంచి ఈ సినిమాలో విశేషంగా మీరు రారాజిస్తారు. యాక్టర్స్ కానీ, యాక్ట్రెస్ కానీ, కమెడియన్స్ కానీ, సైడ్ యాక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, ఎడిటరు, కెమెరామెను, యానిమేషన్ చేసేవాళ్ళు, గ్రాఫిక్స్ డిజైనరు, ఎడిటరు, అలాగే బ్యూటీ పార్లరు, కాస్మెటిక్సు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఆర్కిటెక్ట్ చేసేటువంటి వాళ్ళు, డ్రాయింగు, కళ, నాట్యము, సంగీతము, ఇలాంటి శుక్రునికి సంబంధించిన ఏ విధమైన ఒక వ్యాపారంలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఒక విద్యలో కానీ మీరు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ మాసము మీకు మంచి మాసము, చాలా వరకు పాజిటివ్. అదే కాకుండా ఆడవాళ్ళ మాట ఎక్కువగా వినండి, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళ మాట వినండి. ఇద్దరు చేరి డిసిషన్ తీసుకోండి, ఆలు మొగుడు ఇద్దరు చేరి డిసిషన్ తీసుకోండి. అన్ని విధమైన వ్యాపారానికి చాలా బాగుంటుంది. ఈ శుక్రను రిలేటెడ్గా వ్యాపారం, ఐటీబీటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అంతా చాలా బాగుంటుంది. ఈ కూరగాయలు అమ్మే వాళ్ళకు, పూలు అమ్మే వాళ్ళకు, తర్వాత హోటల్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు చాలా వరకు బాగుంటుందండి. అదే కాకుండా ఇంట్లో ఎక్కువగా శుభకార్యం జరుగుతుంది. మీరు మోడలింగ్ చేస్తూ ఉంటే దాంట్లో సక్సెస్
సక్సెస్ ఉంది, జర్నలిజంలో సక్సెస్ ఉంది, తర్వాత ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ అడ్వర్టైజ్మెంట్ చేసేటువంటి వృత్తిలో ఉంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తర్వాత ఈ వజ్ర వ్యాపారం కానీ బంగారు వ్యాపారం కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితం ఇస్తుంది. పాండిత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా చాలా పాజిటివ్గా మీకు అది అప్లై అయ్యి సంతోషంగా ఉంటారు. కాబట్టి మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు చాలా మంచి స్థానం ఉన్నాడు, సంతోషంగా ఉండండి. ఇక కుజుడు 15వ తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉంటారు. భాగ్యస్థానంలో ఉచ్చస్థానం కాబట్టి ఉచ్చ ఫలితమే. 1వ తారీఖు మార్చి నుంచి 15వ తారీఖు మార్చి వరకు ఏ విధమైన సమస్యలు లేవు. 15వ తారీఖు నుంచి మళ్ళీ కుజుడు దశమ స్థానానికి వస్తారు. కుజుడు దశమ స్థానానికి వస్తే ఏం ఫలము? కులదీపక యోగము అనేటువంటిది యోగం ఉత్పత్తి అవుతుంది. ఈ యోగం నుంచి చాలా సాహసము, ధైర్యము అనేటువంటిది జరుగుతుంది. చాలా వరకు ఓపెన్ టు ఓపెన్గా మాట్లాడేస్తారు, డైరెక్ట్గా మాట్లాడేస్తారు, ఏమీ దాచిపెట్టరు, మనసులో ఏది ఉండదు, చెడు అలవాట్లు దూరం చేసుకుంటారు. ధాతు ప్రహరణ సాహసై కుజాంశే అంటే కుజుని అంశం ఉంటే సాహసంగా ఉంటుంది. పోలీసు, మిలిటరీ, తర్వాత డిఫెన్సు, ఫైర్ డిపార్ట్మెంటు, తర్వాత ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్గా ఏమేమి ఉంటే కూడా అందులో మీరు సక్సెస్ అవుతారు. తర్వాత వాహనాలు అమ్మేటువంటిది, తీసుకునేటువంటిది, యూజ్డ్ కార్సు, న్యూ కార్సు, సర్వీసు, అదే కాకుండా వాహన చాలనం చేసేటువంటి వాళ్ళు, ఓనర్స్, లారీ, బస్సు ఇలాంటి వాళ్ళకి అన్నిటికీ కూడా చాలా వరకు బాగుంటుంది, ఏ విధమైన సమస్యలు లేవు. తర్వాత కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు, ఇల్లు కట్టి అమ్మే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మీరు వ్యవసాయాలు అయితే వ్యవసాయంలో చాలా వరకు సక్సెస్ ఉంది. భూమిని నమ్ముకుని మీరు జీవనం చేస్తున్నారా, ఖచ్చితంగా మీకు మంచి ఫలితమే. ఏ ఒక దారిలో కానీ భూమిని నమ్మినారా, ఖచ్చితంగా ఈ మాసంలో మీకు చాలా వరకు పాజిటివ్ ఉంటుందన్నమాట. అదే కాకుండా మీకు చాలా వరకు ధైర్యం ఉండి కొత్తగా ఏదైనా ఆలోచిస్తే ఆ ఆలోచన మీకు సక్సెస్ అవుతుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ మీకు సక్సెస్ ఉంటుంది. అదే కాకుండా విశేషమైన ఫలితాలను మీరు పొందుతారు. అది ఈ సందర్భంలో మీకు దొరుకుతుంది మార్చి మాసంలో. కాబట్టి వృషభ రాశి వాళ్లకు చాలా వరకు శుభ ఫలితం అనేటువంటిదే ఉంది. ఇక కర్మస్థానాధిపతి శని భగవానుడు కర్మస్థానంలో ఉన్నాడు. 10th house లార్డ్ ఈజ్ ఇన్ 10th house అంటే 10వ ఇంటి అధిపతి 10వ ఇంట్లోనే ఉన్నారు. 9వ ఇంటి అధిపతి కూడా శనినే కాబట్టి భాగ్యాధిపతి కర్మాధిపతి రెండూ కూడా శనీశ్వరుడే కర్మస్థానంలో ఉండేదాని నుంచి మీకు మంచి ఫలితమే. శని నుంచి మీకు ఏ విధమైన దోషాలు లేవు కాబట్టి వృషభ రాశి వాళ్ళు సంతృప్తిగా ఉండొచ్చు. శని నుంచి మీకు ఏ బాధలు లేవు. అయింది కదా. ఇక ముఖ్యంగా 4వ ఇంటి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ప్రస్తుతమైతే శత్రుస్థానంలో ఉన్నారు. అదే 14వ తారీఖు అయితే సూర్యుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చేస్తారు. వృషభ రాశి వాళ్ళకు 11వ ఇంటికి వస్తారు. సూర్యుడు ఉండేటువంటి ఇల్లు వచ్చి మిత్రస్థానం కాబట్టి లాభస్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళకు సుఖం 14వ తారీఖు మార్చి తర్వాత మంచి సుఖాన్ని మీరు అనుభవిస్తారు. ఇది అయింది కదా. ఇక నెగటివ్ ఏమంటే బుధుడు మీ రాజు నుంచి 2వ ఇంటికి అధిపతి, అలాగే 5వ ఇంటికి అధిపతి. 2వ ఇల్లు కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము, విద్యాస్థానము. 5వ ఇల్లు పూర్వ పుణ్యస్థానము, సంతాన స్థానం. ఇవన్నీ కూడా మీకు ఈ మాసంలో కాస్త నెగటివ్గా ఉండాల్సిందే ఛాన్సెస్ ఉంది. ఏం నెగటివ్? మీ కుటుంబం బాగుంటుంది, అంతర్యుద్ధం ఎక్కువగా ఉంటుంది, వ్యాజ్యం ఉంటుంది, డబ్బులు వస్తుంది, బాగా సంపాదిస్తారు, అలాగే పూర్తిగా ఖర్చు అయిపోతుంది. తర్వాత మీ మాట చాలా తక్కువగా మాట్లాడండి. ఏమి క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇవ్వాలి అంతే చాలు, ఎక్కువగా మాట్లాడి నిష్ఠురం కాకండి. ఇక విద్యార్థులు ఎక్కువగా శ్రమ వహించాలి ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళు, ఎందుకంటే విద్యకు అధిపతి కూడా బుధుడే. ఇక పూర్వ పుణ్య స్థానానికి అధిపతి అయినటువంటి కూడా బుధుడే కాబట్టి మీ యొక్క కోర్టు కచేరీలో ఏదైనా సమస్యలు ఉంటే, తర్వాత మీ యొక్క అన్నతమ్ముల మధ్య ఈ భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే ఇవన్నీ కూడా ఈ నెలలో ఏమీ కాదు. కోర్టు పోలీస్ స్టేషన్ పనులు ఏమీ కాదు ఈ నెలలో. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. సంతానానికి ఈ మాసం ఉత్తమంగా లేదు వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ప్రతిరోజు అండి ఈ నెల పూర్తిగా ప్రతిరోజు లేచి స్నానం చేసి ప్రార్థన చేసుకుని మీరు ఉద్యోగానికి వెళ్తారా, వ్యాపారానికి వెళ్తారా, చదువుకు వెళ్తారా, ఏమే ఉండనియండి, దారి మధ్యలో విష్ణు దేవస్థానం, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నరసింహుడు కావచ్చు, తర్వాత ఆంజనేయ స్వామి కావచ్చు, శ్రీనివాస వెంకటేశ్వరుడు కావచ్చు, ఏడుకొండలు కావచ్చు, ఏ ఒక విష్ణు దేవాలయం సంబంధించిన దేవస్థానాన్ని దర్శనం చేసి ఆ స్వామిని ఒక నిమిషం ప్రార్థన చేసి ఒక దీపారాధన తీసుకొని ఒక ప్రదక్షిణ చేసి ఒక 5 నిమిషాలు కూర్చొని లేచి వెళ్ళిపోండి. మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి, మీ పనులకు మీరు వెళ్ళిపోండి.
ఏ పూజ అక్కర్లేదు, పెద్ద పెద్ద దానాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమంటే స్వామి దర్శనం ప్రతిరోజు చేయండి. శనివారం మీకు కుదిరితే కాస్త తులసి తీసుకుని వెళ్ళి తులసి అర్చన చేయించండి. ఇంత చేశారంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితమే, శుభ ఫలితమే, ఏ విధమైన సమస్యలు అనేటువంటిది మీకు ఉండదు. ఇక జనరలైజ్గా చూసారంటే వ్యాపార వ్యవహారంలో కాస్త తగ్గుతుంది, బుధుడు దానికి అధిపతి. కోర్టు వ్యవహారంలో ఎక్కువగా ఫలం లేదు. వ్యాపారంలో కాస్త మీకు మోసపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే కష్టంలో ఉన్నా కూడా మీకు హెల్ప్ హ్యాండ్స్ అంటే సహాయ హస్తం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఏదైనా ఇల్లు కట్టాలి, షురు చేయండి. ఏదైనా ఇల్లు తీసుకోవాలా, భూమి తీసుకోవాలి, ఆ ఫ్లాట్ తీసుకోవాలి, అవన్నీ కూడా ధారాళంగా ముందుకెళ్ళండి, అంతా మంచి ఫలితమే. తర్వాత సంతాన అపేక్షిత దంపతులకి ఈ మాసం ఉత్తమంగా లేదు. మీ ఇంటికి ఒక మంచి అతిథి వస్తారు, నూతనంగా ఒక వ్యక్తి సంతానం కావచ్చు, అంటే డెలివరీ కావచ్చు. అదే కాకుండా ఏదైనా విశేషమైన ఒక ఫలితము, ఒక పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చేటువంటి ఇవన్నీ కూడా జరుగుతుంది. చదువులో విదేశానికి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటివి చేసుకోవచ్చు, దానికంతా మంచి ఫలితం ఉంది. తర్వాత మీ శ్రద్ధగా మీ పని మీరు చేస్తారు, భగవంతుడు ఉత్తమమైన ఫలం ఇస్తాడు. మీ మాటే మీకు భూషణ, కాబట్టి ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడితే తూకంగా ఉండాలి. 100 మాటలు మాట్లాడితే కూడా అది బలం లేదు. ఒక్క మాటలో 100 మాట అంతా బలం ఉండాలి. అదే కాకుండా సరైన ఒక స్టెప్ని మీరు పెట్టాలి. ఏదైనా ఒక పని చేయాలంటే కరెక్ట్గా డిసిషన్ ఉండాలి. ఆ డిసిషన్ని కాస్త తెలిసిన వాళ్ళ దగ్గర, తర్వాత మీ ఒక పెద్దల దగ్గర డిసిషన్ తీసుకొని తర్వాత ముందుకెళ్ళండి, మంచిది అవుతుంది. ఇవన్నీ బేసిక్ అస్ట్రాలజీ వస్తుంది. ఇన్డెప్త్గా మీకు ఈ శుభ ఫలాలు ఏమైనా లేకుంటే మీ యొక్క జన్మ జాతకాన్ని మంచి జ్యోతిష్కులకి చూపించండి. హైయర్ అస్ట్రాలజీ ప్రెడిక్షన్, వేదిక్ అస్ట్రాలజీ ప్రెడిక్షన్ చేయించి అందులో ఏదైనా సమస్యలు ఉన్నాయా, జన్మ జాతకంలో ఉండేటువంటి సమస్యలు పరిహారం చేసుకుంటే గోచార ఫలితాలు, శుభ ఫలితాలు మీకు అప్లై అవుతుంది. అదే కాకుండా లాభం నుంచి లాభం ఎక్కువగా పొందుతారు, కానీ ఏమీ లాభం మీకు నిలవదు, అన్ని ఖర్చు అయిపోతుంది. వేరే వాళ్ళపైన కోపం చేసుకోవద్దండి, ఆ కోపం మీకు మంచిది కాదు. తర్వాత కొన్ని ఆఫర్స్ మీకు ఎక్కువగా వస్తుంది, అది చాలా పాజిటివ్గా ఉంటుంది, అవన్నీ కూడా మీరు రిసీవ్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, స్పోర్ట్స్లో కాంపిటీషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా సక్సెస్ ఉంటుంది. బుధ స్తంభన అయింది కాబట్టి మహావిష్ణు దేవస్థానానికి వెళ్ళాలి. వ్యవహారంలో కాస్త జాగ్రత్త పడండి, ప్రతిబంధకం అనేటువంటిది ఛాన్సెస్ ఉంటుంది మీ యొక్క బిజినెస్లో, కాబట్టి ఎక్కువగా జాగ్రత్త పడండి. శుభకార్యాలు మీకు నిర్వహణ చేస్తారు, ఇంట్లో శుభకార్యాలు అవుతుంది, అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఏమీ సమస్యలు వచ్చినా కూడా ఆశ్చర్యపడుకోనక్కర్లేదు, ఆ సమస్యలన్నీ కూడా మీకు తీరిపోతాయి. తర్వాత కాస్త మీ యొక్క లవ్ విషయంలో కానీ, అంటే ప్రేమ విషయంలో కానీ కాస్త జాగ్రత్త పడండి. చాలా బ్యాలెన్స్గా అన్నీ కూడా మీరు మూవ్ చేయండి. స్థిరాస్తులు మీకు ఎక్కువగా లభించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓవరాల్ చూశారంటే వృషభ రాశి వాళ్లకు ఈ మార్చి మాసం స్వర్గము అని నేను చెప్తానండి. అన్ని విధమైన శుభ ఫలితం ఉంది, కేవలం బుధుడు మాత్రం బాగాలేదు కాబట్టి ఆ పరిహారం చెప్పేశాను. అయ్యా మీరు అన్నీ చెప్తున్నారు గురువుగారు, అన్నీ కూడా పాజిటివ్గానే ఉంది, మాకేమీ కూడా అప్లై అవుతలేదు, మాకు సమస్యలే ఉంది అంటే మీ మూల జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటుంది. కాబట్టి ఆ జాతకాన్ని మంచి జ్యోతిష్యుల దగ్గర చూపించండి, హైయర్ అస్ట్రాలజీ ప్రొడిక్షన్ చేయించండి, ఖచ్చితంగా మీకు శుభఫలం అనేటువంటిది దొరుకుతుందండి. చూశారు కదా మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉంటుంది అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు నేను పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని అని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.